ఈ పరిశుద్ధ దినమున ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండాలుగా దీవించి ఆశీర్వదించునుగాక. చదవగా ఒక విషయము మన చాలా ఇక్కడ వాక్యము మనకి కొన్ని హెచ్చరికలు చేస్తుంది పిల్లారా. మనము పరిశుద్ధాత్మ గురించి మంచి గురించి మనం మాట్లాడుతున్న సమయంలో మనము అపవిత్రాత్మ కూడా ఉంటుంది, లేకపోతే పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని ఆత్మ, దేవుని దగ్గర నుంచి ఇచ్చినటువంటి ఆత్మ బ్రహ్మపరుస్తుంది మనుషుల్ని. చదండి ఈ మాట అక్కడే చెప్తున్నా. అక్కడ చూడండి వర్స్ 20 ఏమన్నా అక్కడ 20 వచనంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలబడి నేను అతని ప్రేరేపించేదనని చెప్పగా యెహోవా దేని చేతనని అతనిని అడిగాను. వర్స్ 21 అందుకు ఆ ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందనని చెప్పగా యెహోవా నీవు అతన్ని ప్రేరేపించి జయించు పోయి ఆ ప్రకారం చేయమని సెలవించాను. ప్రియులారా, ఈ వాక్యం మనకి ఏం బోధిస్తుంది? మన యొక్క అవిధేయత మనల్ని దేవుని చిత్తము నుంచి తొలగిస్తారు. ఇక్కడ జరుగుతున్న మాటలు అవే. ఈ మేబీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవచ్చు. యూ ప్లీజ్ రీడ్ దిస్ చాప్టర్ 18 18వ అధ్యాయం అంతా చదివితే ఉత్తర ఇజ్రాయేల్ దేశాన్ని ఆహాబ్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. దక్షిణ ఇజ్రాయేల్ దేశాన్ని దాన్ని యోదయ ప్రాంతం అంటాము, దాన్ని యెహోషాపాతు రాజు పరిపాలిస్తున్నాడు. ఎవరు? ఆహాబు రాజు, యెహోషాపాతు రాజు, ఇద్దరు రాజులు పరిపాలిస్తున్నారు. ఈ ఉత్తర దేశంలో ఉన్నటువంటి ఆహాబు రాజు తన భార్య అయినటువంటి యెజబేలు కొంత దైవ చిత్తము నుంచి తన రాజ్యాన్ని మళ్లించింది. దేవుని ఆరాధించడం కాకుండా బయలు ప్రవక్తల్ని బయలుని ఆరాధించడానికి ప్రేరేపించింది. దేవుని చిత్తం నుంచి వారిని తొలగించింది. ఎవరు? ఆహాబు రాజు భార్య యెజబేల్. ఈ ఆహాబు రాజు కేవలం రాజు, కానీ అతనికి రాజ్య పరిపాలనలో అంత ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆ సమయంలో ఏలి అనేటువంటి ప్రవక్త వచ్చి అక్కడ ఉన్నటువంటి రాజుని గద్దించాడు, యెజబేల్ని గద్దించాడు. 3.5 సంవత్సరాలు వర్షం కురవదని వార్నింగ్ ఇచ్చాడు. ఇట్ హ్యాస్ డన్ అకార్డింగ్ టు ద ప్రాఫెసీ ఆఫ్ ద ఎలీజా. ఏలి యొక్క ప్రాఫెసీ ప్రకారంగా అది జరిగింది. ఇప్పుడు ఒకసారి ఈ యెహోషాపాతు రాజు యోదయ ప్రాంతాన్ని పరిపాలించే వ్యక్తి పైన ఉన్నటువంటి ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్న ఆహాబు దగ్గరికి వెళ్ళాడు, వియ్యమందాడు. వాళ్ళ కుమారునికి వీళ్ళ కుమార్తెనిచ్చి వివాహం చేసుకున్నాడు. చూస్తానికని వెళ్ళాడు. వెళితే ఆయన చక్కగా విందు ఏర్పాటు చేశాడు. విందు ఏర్పాటు చేసి మనము యుద్ధానికి పోదాం, వస్తావా? చూడండి ఎక్కడది 1వ వచనం చదవండి. సంబడి రీడ్ వర్స్ 1. తనకు ఐశ్వర్యము ఘనత కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమంది. జనులందరి కొరకు అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోతు గిలాదు మీదకి పోవడానికి అతన్ని ప్రేరేపించాను. ఇశ్రాయేలు రాజున ఆహాబు అది యూదారాజుని యెహోషాపాతును చూసి నాతో కూడా రామోతు గిలాదులకు వచ్చినవా అని అడిగా యెహోషాపాతు నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చినామని చెప్పారు. ఆ విధంగా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. వర్స్ 5 ఏమన్నా అక్కడ 4 కూడా నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయదమని. అంటే మనం యుద్ధానికి వెళ్తున్నాం కదా, మనకి ఎలాంటి ఆటంకం వస్తుంది, జయం వస్తుందా, మేలు కలుగుతుందా, మనం పోయి యుద్ధమాడి జయిస్తామా అని ఎవరైనా ఇక్కడ దేవుని ప్రవక్తలు ఉన్నారా అని అడిగినప్పుడు 5వ వచనం ఏమన్నాడు?
ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి నేను రామోత్ గిలాదు మీదకి వెళ్ళేదనా యుద్ధమునకు పోదునా మారుదనా అని అడగగలి. అందుకు వారు పొమ్ము దేవుడి రాజు చేతికి దాన్ని అప్పగించరని చెప్పిరి. ఎవరు వీళ్ళు? వాస్తవానికి ఇశ్రాయేలు దేశంలో యెజబెలు, మరి ఆహాబు భార్య యెజబెలు 400 మంది ప్రవక్తలు పోషిస్తుంది. దే ఆర్ నాట్ వర్షిపింగ్ ద లార్డ్. దేవుని ఆరాధించే వాళ్ళు కాదు, బయలు ఆరాధించేవారు. ఈ 400 మంది వచ్చి అంటున్నారు కదా, మీరు పోయి యుద్ధంలో జయిస్తారు, మీరు పొండి, యు జస్ట్ గో అండ్ కాంకర్ ద వార్ అని చెప్తున్నాడు. అంటే అక్కడ ఏమన్నాడు? 6వ వచనంలో చదవండి, త్వరగా చూడండి. అయితే యెహోషాపాతు మనం అడిగి విచారణ చేయటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలు ఒక్కడైనా ఇచ్చట లేడా? 400 మంది ఉన్నారు, బట్ దే ఆర్ వ్యానిటీ, వాళ్ళు వ్యర్థము. Is there anybody to worship the Lord? దేవుని ఆరాధన చేసేవారు, దేవుని గణపరిచే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరా అని అడిగినప్పుడు ఏమన్నా చదివరా? 7వ వచనం ఏమన్నా అక్కడ? మిఖాయా, రైట్. ఇమ్లీ కుమారుడైన మిఖాయా ఉన్నాడు. చదవరా? ఎంత నాన్సెన్స్ ఇది! ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావని చెప్తారు. నీవు దేవుని దగ్గరికి నెలకు దశభాగం తీసుకొస్తే దశభాగం తీసుకొస్తావంటావు. నేను అన్ని రాస్తున్నా, ఎవరెవరి పేరు ఏం తీసుకొస్తున్నారో నేను రికార్డులో రాస్తున్నా. తీసుకొస్తే తీసుకొచ్చామని చెప్తాను, తీసుకురాకపోతే. ఇప్పుడు ఈ మిఖాయా అనేటువంటి ప్రవక్త ఈ ఆహాబు రాజు గురించి ఎప్పుడు నా గురించి చెడే ప్రకటన చేస్తాడు. ఆయన రావద్దు, నా గురించి మేలు ప్రకటించాడు. నిత్యము నా గురించి ఏం ప్రకటిస్తున్నాడు? కీడినే తప్పు చెప్తున్నాడు. ఈ పాస్టర్ గారు కూడా నేను ఎప్పుడన్నా వస్తే పాస్టర్ గారు తెగ చెప్తాడు ఏంటి అని మీరు అనుకుని ఉండొచ్చు. చదమ్మా ఏమన్నా అక్కడ నేను 8వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారంలో ఉన్న ఒకని పిలిపించి ఇనుఫ్లు కుమారుడైన మిఖాయాను శీఘ్రముగా రప్పించమని ఆజ్ఞయించాడు. 9వ వచనం. ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు షామ్రోను ఊరు గమని ముందరి బయలునందు తమ వస్త్రమును ధరించుకొని తమ సింహాసనం మీద కూర్చుండగా ప్రవక్తలందరూ వారి వారి ముందర ప్రవచించుచుండిరి. అప్పుడు కెనయాను కుమారుని సిద్కియారు ఇనుప కొమ్మలు చేయించుకొని వచ్చి సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పడిచదవని యెహోవా సెలవిచ్చుడని ప్రకటించెను. 11వ వచనం. ప్రవక్తలందరూ యెహోవా రామోత్ గిలాదు మీద రాజులకు చేతికి అప్పగించును, దాని మీదకు పోయి జయమందువని మిఖాయా పిలుచుటకు పోయిన దూత చదవా. ఇక్కడ విషయం గమనించారు. ఇప్పుడు ఒక వ్యక్తిని పంపించారు, మిఖాయా అనేటువంటి ఒక ప్రవక్త దగ్గరికి పంపించారు. రాజులిద్దరు కూర్చున్నారు. ఈ రాజులిద్దరు కూర్చుంటే మిఖాయా దగ్గరికి పంపించారు. ఆయన వెళ్ళి మిఖాయాతో అంటున్నాడు, ఇదిగో రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు తప్పు ప్రకటన చేయొద్దు, నువ్వు ఓడిపోతావని చెప్పొద్దు అని ఆయనకి వెళ్ళిన వ్యక్తి చెప్తున్నాడు. మిఖాయాను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపు అని చెప్తున్నాడు. హౌ నాన్సెన్స్! ఎవరైతే ఈ యొక్క మధ్యవర్తిగా వెళ్ళి మిఖాయాని పిలవడానికి వెళ్ళాడో అతను చెప్తున్నాడు, అందరూ మేలే ప్రకటించారు, 400 మంది నువ్వు కూడా మేలే ప్రకటించు, యుద్ధంలో జయించి వస్తావని చెప్పేసి అంటే నేను అట్లెందుకు చెప్తాను ఈయన అంటున్నాడు. ఆయన కూడా నాకు లెక్క ఉన్నట్టున్నాడు. చదమ్మా 11వ వచనం. ఎవరు అక్కడ? మిఖాయా యెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచించునని చెప్పాను. 14వ వచనం. ఏమన్నాడు? అతను రాజు యొద్దకు రాగా రాజు అతను చూసి మిఖాయా యుద్ధములకు రామోత్కి లాదునకు మేము పోదుమా మానుదమా అని అడగగా అతడు పోయి జయించడి వారు మీ చేతికి అప్పగించబడింది. ఈయన ఏం చెప్పాడు? మరి తప్పేం చెప్పాడు? ఇక్కడ నాకు తప్పేం కనబడతారు ఇక్కడ. సరే మీరు పోయి యుద్ధం చేయండి, మీకు గెలుస్తారు అని చెప్తే ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడు? 15వ వచనంలో, అప్పుడు రాజు యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మార్లు నీ చేత ఒట్టు పెట్టించుకొద్దునని అతనితో అనగా అతడు ఇప్పుడు చెప్తున్నాడు విషయం. 16వ వచనంలో, కాపరి లేని గొర్రెల వలెను ఇశ్రాయేలు వారందరూ పర్వతం మీద చెదిరిపోటు చూచితిని.
ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలు అయ్యా ఇక్కడ నేను అనుకున్నాను ప్రతి ఆదివారము ఇక్కడ అందరూ వస్తే ఈ చర్చి సరిపోదు, పక్కన స్లాబ్ వేద్దామని నేను అనుకుంటున్నా. స్లాబ్ వేయకుండా మీరు నాకు పైసలన్నీ దాచిపెట్టినట్టు మీరు చేస్తున్నారు. ఎందుకు? ఆదివారం మీరు చర్చికి రాకపోవటం వల్ల. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? అతడు కాపరి లేని గొర్రెల వలె ఇశ్రాయేలు వారందరూ పర్వతాల మీద చెదరిపోవట చూచితిని, వీరికి యజమానుడు లేడనియు వీళ్ళు ప్రతివాడు తన తన ఇంటికి సమాధానముగా పోవను యెహోవా సెలవిచ్చున్నాడని. 17వ వచనం. ఇశ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇతడు కీడునే గాని నా విషయమే మేలు ప్రవచించడని నేను నీతో చెప్పలేదా అని అనగా మిఖయా యెహోవా మాట వినుడి. ఏమన్నాడు? విషయం చెప్తున్నాడు. యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండుటయు పరమండల సైన్యమంతయు ఆయన కుడి పక్కన ఎడమ పక్కన ఉన్నట్టు నేను చూచితిని. ఇశ్రాయేలీలు రాజైన ఆహాబు రామోతు గిలాదు మీదకి పోయి పడిపోవునట్లు ఎవడు అతన్ని ప్రేరేపించునో యెహోవా అడగగా ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను పత్రం ఇచ్చారు. ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఒక సభ జరుగుతుంది. దేవుడి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆడ కొంతమంది దేవదూతలు సమకూర్చబడ్డారు. ఈ సమకూర్చబడిన దేవదూతలు అంట, నేను భూలోకంలోకి వెళ్ళి నేను చాలా మందిని ప్రేరేపిస్తాను. ఎందుకు ప్రేరేపిస్తాను? ఆహాబు యుద్ధంకి వెళ్ళి చనిపోతాడు. అది తప్పేముంది? దేవుడు చెప్పినట్టుగా చెప్తున్నాడు ఈయన మిఖయా. వీళ్ళేమంటున్నారు? నువ్వు చనిపోవు, యుద్ధం చేసి తిరిగి వస్తావు క్షేమంగా అని చెప్తున్నారు. ఎవరు? 400 మంది. ఈ ఒక్కడు మాత్రం చెప్తున్నాడు, నీవు ఇశ్రాయేలుకి కాపరి లేని గొర్రెల వలె నువ్వు ఉన్నావు, నువ్వు అన్ని తప్పుతో పట్టిస్తున్నావు, నీ ఇల్లును నువ్వు సరి చేసుకో, నీ జీవితాన్ని ఆత్మీయంగా కట్టుకో అని ఈయన ప్రకటిస్తున్నాడు. 20 వచ్చింది. ఏమన్నాడమ్మా అక్కడ? చదవరా. అప్పుడు ఒక ఆత్మ వచ్చి, ఇదే జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆత్మ? దేవుని దగ్గర నుంచి, దేవుని సభ నుంచి, పరలోకం నుంచి వచ్చింది. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలవబడి నేను అతన్ని ప్రేరేపించేదని చెప్పగా యెహోవా దేని చేతనని అతను అడిగాను. 21వ వచనం. ఏమన్నా అక్కడ? అందుకు ఆ ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పగా యెహోవా నీవు పోయి అతన్ని ప్రేరేపించి చేతువు, పోయి ఆ ప్రకారంగా చేయమని సెలవిచ్చాడు. అందుకేమైంది? ఇప్పుడు 22వ వచనంలో యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచింది. ఎవరు? ఈ 400 మంది అబద్ధం చెప్తున్నారు. యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నానని చెప్పాడు. వాస్తవానికి కీడు చెప్పినా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? నీకు మేలే కలుగుతుంది, మేలే కలుగుతుంది, నువ్వు దేవునికి కానికి ఇట్లేదా, నీకు మేలే కలుగుతుంది. అదే జరుగుతుంది ఇక్కడ కదమ్మా. ఏం చెప్తున్నాడు ఈయన? ఆహాబు తప్పు చేస్తున్నా కానీ ఈ ప్రవక్త అందరూ ఏం చెప్తున్నాడు? నీ జయిస్తావు, నువ్వు యుద్ధంలో గెలుస్తావు, నువ్వు క్షేమంగా ఇంటికి వస్తావు. ఈయనేమంటున్నాడు? మిఖయా ప్రవక్త, నో 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 నో, నీ జీవితం చాలా సరి చేయబడాలి, నువ్వు సరిగా లేదు నీ జీవితము అని చెప్తున్నాడు. 23వ వచ్చి చదవరా. అప్పుడు కెనయా కుమారుడైన సిద్కియా దగ్గరికి వచ్చి మిఖయాను చంప మీద కొట్టాడు. ఎవరు? రాజు. రాజు దగ్గర ఉండగా ఆ సిద్కియా ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త చంప మీద కొట్టి యెహోవా ఆత్మ నా ఎదురుని ఏ మార్గంలో పోయినను అందుకు మిఖయా ఆయన చెప్తున్నాడు, విషయం చెప్పేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడా? 24. అప్పుడు మిఖయా రాజు పట్టణం అధిపతి అయిన ఆమోను కుమారుడైన యెహోషువకు మీరు మిఖయాని తీసుకొని పోయి వారితో రాజు మీకు ఇచ్చిన సెలవు ఇది అయినది, నేను సురక్షితముగా తిరిగి వచ్చే వరకు వీరిని చెరలో పెట్టి క్లేశంగా పానములు ఈడి. 27 వచ్చిన ఏమన్నాడు? అప్పుడు మిఖయా నీవు సురక్షితముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా తిరిగి వచ్చిన ఎడల నా ద్వారానే పలకలేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడి. అంతటా ఇశ్రాయేలు రాజును యోదయ రాజైన యెహోషాపాతును ఎక్కడికి వెళ్ళారు? రామోతు గిలాదు మీదకి పోయి ఏమైంది అక్కడ చదవరా. 29 వచ్చిన. ఇశ్రాయేలు రాజు నేను మారు వేషం వేసుకుని యుద్ధమునకు పోదును, నీవు నీ వస్త్రమునే ధరించుకుని యెహోషాపాతుతో చెప్పి తాను మారు వేషం వేసుకుని తర్వాత వారిద్దరు యుద్ధమునకు పోయి 30 వచ్చిన. ఏమన్నా అక్కడ? సిరియా రాజు మీద ఇశ్రాయేలు రాజుతో ఇట్లా అన్నాడు. సిరియా రాజు అంటున్నాడు, మీరు ఇశ్రాయేలు రాజుతోనే గాని యుద్ధము చేయడి, అధములతోనైనను అధికులతోనైనా యుద్ధము చేయవద్దని తనతో కూడానున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండేను.
కాగా యెహోషాపాతు కనబడటతోనే రథాధిపతులు ఇతను ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధం, నేను గమనించండి, యుద్ధం జరుగుతుంది. ఈయన మారువేషం వేసుకున్నాడు. ఎవరు? అహాబు రాజు. యెహోషాపాతు యుద్ధం చేస్తానికి ఆయన కూడా వెళ్ళాడు. ఈయనే ఒకవేళ ఇశ్రాయేల్ రాజని అందరూ తరుగుతున్నారు. కాగా యెహోషాపాతు కనబడటతోనే రథాధిపతులు ఇతను ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయటకు అతని చుట్టుకొనిది. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. వ్యాధులలో నీకు మొరపెట్టగా బాధలలో నన్ను ఆశ్రయించితి, చూపితివే నీ మహిమనతో కొనియాడెదము ప్రియా, చూపితివే నీ మహిమనతో కొనియాడెదము. యెహోషాపాతు రాజు మొరపెడుతున్నాడు దేవునికి, ప్రభా నాకు సహాయం చేయి. 32వ వచనం చెప్తున్నాడు, ఎట్లనగా రథాధిపతులు ఇతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మానిది. చూసారా పేరా? యుద్ధం జోరుగా జరుగుతుంది. ఇశ్రాయేలు రాజు ఉన్నాడు మారువేషంలో, యూదయ ప్రాంతపు రాజు ఉన్నాడు మంచిగా రాజు వలె. వారందరూ కూడా ఈయన మీదకి యుద్ధానికి వచ్చారు, ఇతను ఇశ్రాయేలు రాజు అని. కానీ ఇతను దేవునికి మొరపెట్టినందుకు దేవుడు ఏం చేశాడు? వారిని అక్కడి నుంచి వారందరూ తప్పిపోయి తరుముట మానివేశారు. 33 ఏమన్నా వర్స్ 33, అప్పుడు ఒకడు గురి చూడకయే తన వెంటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బంధుల సందున కొట్టగా అతడు, నాకు గాయం కలిగినది, నా చెయ్యి తిరుపు దండులో నుండి నన్ను కురిపోమని తన రథసారథి చెప్పాడు. ఇశ్రాయేలు రాజు మారువేషంలో ఉన్నాడు. కానీ ఒక వ్యక్తి, ఒక సైనికుడు గురి చూడకే బాణం విసిరాడు. అదే చక్కెర తగిలింది అహాబు రాజు గుండెల్లో, ఈ కవచం సందులో తగిలింది. అతనికి తల తిప్పుతుంది, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఒక విషయం గమనించండి, దేవుని సెలవు లేకుండా మనం ఏమి చేసినా, కొన్నిసార్లు నేను ఈ మాట చెప్తున్నాను, నన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మనం ఏదన్నా సరే పని చేయాలంటే మనకి ఏ రోజు ప్రాముఖ్యంగా ఉంటుందంటే ఆదివారం రోజే ప్రాముఖ్యం ఉంటుంది. బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా, బంధువులు మన ఇంటికి రావాలన్నా ఏ రోజు ప్రాముఖ్యంగా ఉంటుంది మనకి? పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా. ఈరోజు ఆదివారం ఉంది కదా, అక్క అంటే అక్క లెక్క చేయదు వేరే చక్కనే. ఈ అక్క ఏం చేస్తుంది? ఆదివారం అయితే ఏంది, నేను మొన్న వెళ్ళాను కదా. మారు వేషంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, రాజుని, ఒక వ్యక్తి గురి చూడక ఏం చేశాడు? బాణముతో కొట్టినప్పుడు అతను ఏమయ్యాడు? ఒక ప్రవక్తలతో చంప మీద కొట్టాడు కదండి. ఎందుకు మనం చూసా ఆ దినము యుద్ధము ప్రబలం అయ్యాను. 34 వచనంలో ఆయనను ఇశ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరునికి ఎదురుగా తన రథమును నిలిపినావు. ప్రొద్దుగుంకి వెళ్ళి అతడు ఏమయ్యాడు? పిల్లరా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎవరున్నా కానీ, అది వీరాజీ పాస్టర్ కావచ్చు, బిషప్ కావచ్చు, రెవరెండ్ కావచ్చు, ఎంత వ్యక్తి ఉన్నా దేవునికి వ్యతిరేకముగా చిన్న పని చేసిన అతను మారు వేషములు విడిలే కానీ ఆ ప్రవక్తను చెంప మీద కొట్టి ఎంతో విధంగా ఆయన నా గురించి ఎప్పుడు తప్పే చెప్తాడు. ఈ వీరాజీ పాస్టర్ గారు ఎప్పుడు నా గురించి మంచి చెప్పడు. నువ్వు మంచి చేస్తే మంచి చెప్తావు. మీకు ఏం చెప్పిస్తా? అందరి చేత ఏం కొట్టిస్తాను? చప్పట్లు కొట్టిస్తా. మీరు మంచి చేయకపోతే కూడా చప్పట్లు కొట్టించాలా? ఈరోజు కొట్టించారు, ఎందుకంటే కొంచెం మార్పు మనసు వస్తుంది. 9 గంటలకు రాకపోయినా కానీ ఏం కొట్టించాను? కనీసం మార్పు వస్తుంది. అమ్మ వచ్చేవారు అందరూ ఎన్ని గంటలకు వస్తారు? సండే స్కూల్ పిల్లలు 8:59 అంతే కదా. 8:59 రాకపోతే గేట్ వేయాలి. స్కంద స్కూల్ గేట్ వేస్తాడు, స్కంద స్కూల్ గేట్ వేస్తాడు. ఆ బస్సును కూడా లోపలికి రాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా మన దేవునికి లోబడాలని ప్రభు బయటపడుతున్నాం. ఇంక 2-3 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. అక్కడే 1వ రాజులు 22-21 2-3 మాటలు చెప్పి ముగిస్తాను త్వరగా. త్వరగా తీయండి. 1వ రాజులు 22-21 చూడండి రా అమ్మ. ఓ మై గాడ్, వీళ్ళు ఇంత తొందరగా ఇస్తున్నారు. వీళ్ళు
చెప్పరా? అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలబడి నేను అతన్ని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారం నీవు అతన్ని ప్రేరేపించదు అని అతన్ని అడిగాను. ఇది సేమ్ ఈ క్రానికల్లో ఉన్న మాట, ఈ రాజుల గ్రంథంలో ఉన్న మాట రెండు ఒకటే సందర్భాన్ని తెలియజేస్తుంది. అక్కడ 22వ వచనంలో, అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట ఏముంచుతాను? అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా నీవు పోయి అతని జయించుము. కనీసారి ఇది చాలా ప్రాముఖ్యంగా గమనిస్తున్నా. అక్కడే యోహాను సువార్త 8:44, యోహాను సువార్త 8:44. బైబిల్ లేదు అక్కడ, నీ దగ్గర బైబిల్? ఆది నుండి వాడు అది ఆడు అబద్ధమాడతాడు. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు ఏమి లేదు, సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అబద్ధికుడు ఏం చేస్తాడు? ఈ ఒక్కరోజు చర్చికి వెళ్ళిపోతే ఏమైంది లేవయ్యా బాబు అంటాడు కదా అమ్మా, అవునా? నువ్వు లేట్కి వెళ్ళినా ఏం కాదు, అక్కడ చెత్త నడుస్తుంది, పాస్టర్ గారు మీకు చప్పట్లు కొట్టిస్తాడు, అవునా? ఆమె చెప్పండి హల్లెలూయా. మీరు లేట్కి వెళ్ళండి, మీరు లేట్కి వెళ్తే ఏం చేస్తాడు పాస్టర్ గారు? అది నేను చప్పట్లు కొట్టిస్తాను కానీ పర్వాలేదు, ఎందుకంటే దేవుని దగ్గర ఇచ్చే పనిష్మెంట్ కొరకు మనము ఎదురు చూడదు. 1 యోహాను 4:6, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. 1 యోహాను 4వ అధ్యాయము 6వ వచనం అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట. ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నా. ఈ నా గురించి ఎప్పుడు మంచి చేస్తున్నాడులే, ఇది అక్కడ నీకు తెలుసుకోలేవు. when the time comes, when judgment comes to you, నీ దగ్గరికి తీర్పు వచ్చే సమయంలో ఏ ఆత్మ ఏదో నీకు తెలియదు, అన్ని నమ్ముతావు, గుంపులో ఏమైపోతావు, అట్లా కొడతావు. మనము శనివారం రోజు ఇంటి దగ్గరికి వచ్చేది చక్కగా ఆ రిమోట్ తీసుకురాయే అంటాం. ఈ రిమోట్ తీసుకొస్తుంది ఏమి, ఇక పెట్టే అంటుంది, ఇక అవునా? ఆమె తీసుకురామంటుంది, ఇంకేం పెడతారు. ఈ మాస్టర్ గారు 6 గంటలకు కూర్చుంటాడు ఇక్కడ, ఇంకా స్త్రీలు వస్తారు, ఇంకా స్త్రీలు వస్తారు, వచ్చి ప్రార్థన చేస్తారు. ఇక ఆ రిమోట్ 8 గంటలకు బంద్ చేస్తారు, మళ్ళీ 8 గంటలకు ఇంకో రిమోట్ వస్తారు. అంతే కదమ్మా? ఎన్ని పరిచయాలు ఉన్నాయి కాకపోతే. ప్రకటన 12:9, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. ఏమన్నాడు? అది ఎవడు సర్వలోకాన్ని మోసపుచ్చేటువంటి చదరా అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను, అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిన. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఇప్పుడు ఈ ఈ దేవుని బిడ్డలందరూ చర్చికి రావాలని ఇష్టపడతారు, కానీ ఏం చేస్తుంది? సాతాను అబద్ధ ప్రవక్త, అబద్ధం ఆడేటువంటిది. ఏం పర్వాలేదు, చెలో ఊరికి పద, అక్కడ మా అక్క కొడుకు పెళ్లి నడుస్తుంది, అక్కడ జోరు జోరుగా 2 వేటలకు వస్తానని చెప్పింది, 1 వేట నేను వినాలి, అవునా? ఎంత పరిశాన్. అబద్ధమాడే ఆత్మను పెడతాది కదండి. కనుక అక్కడే 14 చదవము, అక్కడే 13 అధ్యాయం 14వ వచనములో, కత్తి దెబ్బతి నీవు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని ఆది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచన వలన భూనివాసులందరినీ ఏం చేస్తుంది? అది మోసపుచ్చుతా ఉంటాలి. నువ్వు మొట్టమొదటి ఆదివారం వెళ్ళి అంటే 2వ వారం డుమ్మా కొట్టాలి, మనం 3వ వారం వెళ్ళి 4వ వారం డుమ్మా కొట్టి ఏమైంది? ఇప్పుడు మోసపరుస్తూ ఉంటారు. కత్తి దెబ్బతి నీవు. కొన్నిసార్లు మనము కదా
ఆ బాధలు మనం 20 అధ్యాయము 28వ వచనం, 20 అధ్యాయం 8వ వచనం. ఎస్, లెక్కకు సముద్రం ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయటకై వాడు ఎవడు? వీడు మోసపరిచే ఆత్మ, అబద్ధమాడే ఆత్మ. వాడు బయలుదేరాడు. ఇక నువ్వు ఉదయాన్నే 9 గంటల స్నానం చేసి కొంచెం రెడీ అయ్యి కొంచెం ఉతికిన చీర కట్టుకున్నావు అనుకో, ఇక వాడికి వ్యసనం పడుతూ ఉంటుంది. ఓహో, ఈ ఖచ్చితంగా చర్చికి వెళ్ళేటట్టుందని చెప్పేసి చుట్టాలను పంపిస్తారు. ఉప్పల్లో ఇప్పుడే బస్సు ఎక్కేదక్క అని ఫోన్ చేస్తాడు వాడు. ఈ చర్చికి బయలుదేరే టయానికి వాడు ఫోన్ చేస్తాడు, అత్తమ్మ నేను బయలుదేరాను, నువ్వు రారా అన్నాడు అంటాను. ఇక మేనన్నాడు కదా, నేను కూడా అనుకుంటున్నాను ఈరోజు చర్చి ఎట్ట డబ్బా పట్టాలంటే, ఇక ఆడు ఫోన్ చేస్తాడు, వీడేమో అబద్ధపరచు ఆత్మ, మోసం చేసేటువంటి ఆత్మ వారిలో ఉంటుంది పిల్లలు. మనం చాలా జాగ్రత్తగా తిరిగి మనము 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము 22కి వస్తున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం మనం చదివాం కదా ఇంతకుముందు. ఏమన్నాడు అక్కడ? అది ఇది చాలా మందికి అర్థం కాని విషయం కాదు. యెహోవా ఏం చేస్తున్నాడు? యెహోవా చెప్తున్నాడు, వీని నోట ఏం చేశాడంట? అబద్ధములాడు ఆత్మను ఉంచున్నాడు, యెహోవా నీ మీదికి కీడు పలికించి ఉన్నాడని చెప్పండి. మీకాయ వచ్చి చెప్తున్నాడు, ఈ 400 మంది మాటను వింటున్నావు కదా, వీళ్ళు అబద్ధం ఆడారు. అబద్ధం ఎందుకు ఆడతారయ్యా? 400 మంది చెప్తే నా గురించి మంచి క్షేమం చెప్పారు, యుద్ధానికి పోయి జయించి వస్తానని చెప్పారు, నువ్వేం చెప్తున్నావు నువ్వు అని చంప మీద పెట్టుకొట్టాడు. ఈ రోజుల్లో అలాంటివి జరుగుతుంది. యుద్ధానికి పోయి ఏమయ్యాడు అహాబు రాజు? మరణమయ్యి తిరిగి వచ్చాడు. కొన్నిసార్లు మనము మన జీవితంలో సమాధానం కొరకు ప్రార్థన చేస్తాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. ఎస్ లార్డ్, హల్లెలూయా. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా. ప్రాణమా మా ప్రేమగల తండ్రి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయంలో మీరు మమ్మల్ని చక్కని హెచ్చరికలు చేశారు. మీకు అయినటువంటి ప్రవక్త రాజుకి సత్యము చెప్పిన కానీ అది అసత్యముగా అనుకున్నాడు. 400 మంది ప్రవక్తలు అసత్యం చెప్పిన అది సత్యమే అనుకున్నాడు. ఆఖరికి తన ప్రాణాన్ని కోల్పోయాడు. మేము కొన్నిసార్లు
మీ దాసులు చెప్పే మాటని వినక లోకంలో శాపంలో పడుతున్నా, అబద్ధంలో పడుతున్నా. వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. మా ఇంట్లో మేలు జరుగుతుందని చెప్తున్నాడు, కానీ అది కీడని మేము గుర్తించే లోపలే మాకు అపాయం జరుగుతుంది. మా గృహాల్లో, మా జీవితాల్లో మేలు కలుగుతుందని చెప్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఇశ్రాయేలు రాజుకి నువ్వు క్షేమంగా వస్తావని చెప్పాడు, కానీ అతను మరణమయ్యాడు. మేము భ్రమపరిచే ఆత్మ ఏమిటో, సత్యము చెప్పే ఆత్మ ఏమిటో మేము తెలుసుకునే వారిగా ఉంటూ సహాయం చేయండి. మేము సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఇంట్లో కుటుంబ ప్రార్థన లేకుండా. మేము సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం, నీకు దశమ భాగం ఇవ్వకుండా. మేము సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన పెడతానికి ప్రార్థన పెట్టకుండా. మేము సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం, సహవాసానికి పోకుండా. ఆదివారము విస్తారమైన పనులు పెట్టుకుంటున్నాం, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభా. మేము భ్రమపరిచే ఆత్మలో ఉంటున్నాం, సత్యము చెప్పే ఆత్మను మేము గమనించట్లేదు. కుటుంబముగా, భార్య భర్త పిల్లలుగా, కుటుంబములో గృహగుడిక లేకపోయినా పర్వాలేదు అని చెప్తుంది. మా ఆత్మ శరీర సంబంధిన జనకుడు, అబద్ధికుడు, ఆది నుంచి ఉన్నవాడు మమ్మల్ని ఆ విధంగా చేస్తుంది. మాలో శోధన రావడానికి, వ్యక్తిగత జీవితంలో శోధన రావడానికి, మరణానికి మమ్మల్ని అప్పగించడానికి ఆ విధంగా చేస్తుంది. మమ్మల్ని సరి చేయడం, నీ సాక్షికి జీవితం విధాయించండి. నీ మాట ఏదో నీ ప్రవక్తల నోట ఉంచావు, నీ సేవకుల మాట మేము వినుటకు, వారు చెప్పేది సత్యమని మేము గమనించటకు. అయ్యా, నెలలో మేము ఒక 2,000, 3,000, మాకు వచ్చే 10,000 నుంచి ఒక 1,000 రూపాయలు మీకు ఇస్తే అది మాకేమి లాస్ కాదు. కానీ అబద్ధమాడే ఆత్మ చెప్తుంది, నువ్వు 1,000 రూపాయలు దేవునికి ఇస్తావా, 2,000 ఇస్తావా, 3,000 ఎందుకు ఇస్తావు, నీకేం మేలు, నీ కీడేం జరగదులే. మమ్మల్ని క్షమించి భ్రమపరిచే ఆత్మ మమ్మల్ని ప్రేరేపిస్తుంది. మమ్మల్ని నిసాక్షి జీవించక దయచమని సకల ఘనత మహిమ ప్రభు అర్పిస్తుంది. ఈరోజు మీరు మమ్మల్ని వాక్యం ద్వారా సంధించారు. వాక్యాన్ని మేము అనుసరించి వాక్యాన్ని జీవించక దయచమని ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈ పునరుద్ధరణ శుభములతో దేవుడు మనందరినీ ఉండాలిగా దీవించి ఆశ్రయించని కోరుకుంటున్నారు. దేవుడు మనల్ని తన ఆత్మకూరులుగా నింపి దీవించి పరిశుద్ధ ఆత్మతో మిమ్మల్ని నింపునిగాక. ఆమేన్.